అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే చాలా సింపుల్గా పూజ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఈరోజు జాబ్ ఉంది. సో నేను ఎర్లీగా స్టార్ట్ అయ్యి వెళ్ళాలి కాబట్టి చాలా సింపుల్గా పూజ చేసుకున్నాను. అండ్ నేను నా జాబ్ ప్లేస్కి వెళ్ళాలంటే మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి బస్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి నేను ట్రైన్ తీసుకోవడం నా జాబ్ ప్లేస్కి 23 స్టాప్స్ ఉంటుంది. సో ఫైనల్గా ఆఫ్టర్ 23 స్టాప్స్ నేను దిగే స్టాప్కి అయితే వచ్చాను. మార్నింగే వర్షం పడుతుంది. ఈరోజు డే ఇలా స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న షాప్ వచ్చేసి మన ఇండియాలో కిరాణా షాప్ బట్టి కొట్టు అనుకోవచ్చు మనం. న్యూస్ పేపర్స్ దగ్గర నుంచి మిల్క్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ నుంచి నేను నా జాబ్ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇంకో బస్ తీసుకోవాలి. ఇప్పుడు వస్తున్న బస్ నేను తీసుకుంటున్నాను. యాక్చువల్గా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, బట్ ఎర్లీ మార్నింగ్ వర్షం పడుతుంది కాబట్టి నేను బస్ తీసుకుంటాను. 3 స్టాప్స్లో నా జాబ్ లొకేషన్ తెలుస్తుంది. సో ఫైనల్గా రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి నాకు 2 minutes వాక్ ఉంటుంది. మార్నింగ్ కదా, సో అన్ని షాప్స్ క్లోజ్ అయ్యింది. ఇక్కడ కనిపించే నా రైట్ సైడ్ బిల్డింగ్ వచ్చేసి ఐటీ కంపెనీ. మ్యాక్సిమం ఇక్కడ నుంచి 10 point వరకు ఐటీ కంపెనీస్ ఉంటాయి, ఎందుకంటే ఇది సమ్మర్. నాకు నా డే కాఫీతో స్టార్ట్ చేయడం అంటే ఇష్టం. సో నా జాబ్ లొకేషన్ పక్కనే ఈ కెఫే ఉంటుంది. సో కాఫీ తీసుకుంటాను వచ్చాను. మనం మార్నింగ్ వచ్చేటప్పుడు ఈ షాప్ అయితే క్లోజ్లో ఉంది, ఇప్పుడు ఓపెన్లో ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా బొకేస్ చేశారో. ఈ షాప్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. సో ఫైనల్గా నా జాబ్ అయితే అయిపోయింది, ఇంటికి రిటర్న్ అవుతున్నాను. అండ్ నేను వీక్లో 1 or 2 days జాబ్ జాబ్ నుండి ఇంటికి డీటెయిల్స్ ఫర్ 1 day సిటీని ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి వెళ్తాను.
పీస్ఫుల్గా ఉంటుంది. సీరియస్గా నేనైతే ఈ డ్రెస్సెస్ చూసి షాక్ అండ్ సర్ప్రైజ్ అయ్యాను. నేనైతే ఎప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. మీకు ఎవరికైనా ఈ డ్రెస్సెస్ నచ్చాయా? నచ్చిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. అలానే ఈ డ్రెస్సెస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అనుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నేను స్టేషన్ రీచ్ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఈ అంబ్రెల్లా కింద కూర్చున్న ఆవిడ వచ్చేసి హోమ్లెస్. అండ్ స్టార్టింగ్ వీడియోలో ఒక పర్సన్ కనిపించారు. సో వాళ్ళందరూ హోమ్లెస్, వాళ్ళకి హౌసెస్ ఉండదు, ఇట్లా రోడ్డు మీద ఉండాలి. వీళ్ళ గురించి మీరు స్పెషల్గా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. వాళ్ళ గురించి ఒక వీడియోలో మాట్లాడుకుందాం మనము. సో నేను ఫైనల్గా స్టేషన్ అయితే రీచ్ అయ్యాను. ఇంటికి వెళ్తాను. Thanks for watching my video.